రాజమండ్రి మోడల్ కాలనీ ఎల్ఐసి ఉద్యోగుల భవనంలో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కవులు గాయకుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. హక్కులను సాధించాలంటే మెజారిటీగా ఉండాలని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకే తిలక్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మోడల్ కాలనీలో ఎల్ఐసి ఉద్యోగుల భవనంలో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గుబ్బల రాంబాబు అధ్యక్షతన కవులు గాయకుల సమ్మేళనం ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా కవులను ఉద్దేశించి మాట్లాడుతూ నా అనే భావన మైనారిటీలో పడేస్తుందని, మన అనే భావన మెజారిటీగా భరోసా ఇస్తుందని ఆయన అన్నారు. కవులు మన పూర్వ రచయితల కవిత్వాన్ని చదివి ఆకలింపు చేసుకొని ప్రస్తుత సమాజానికి ఏ విధంగా అవసరమవుతుందో తదనుగుణంగా కవిత్వం రాసి ప్రజల్లో ఆలోచింపజేయాలని హితో పలికారు. అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వారిని నాగరికత సమాజం వైపు మళ్లింపు చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ జీవితం ఎన్నో అవమానకర పరిస్థితుల్లో సాగిందని, అయితే కవులు ఆయన సాధించిన విజయాలు నేటి తరానికి అందించడానికి ప్రయత్నించాలని కోరారు. ప్రతి ఒక్కరిలో సామాజిక చైతన్యం కలిగి ఉండాలని అన్నారు. సామాజిక చైతన్యం లేకపోతే దాడులకు గురవుతారని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా అనేక మంది పేద విద్యార్థులను చదివిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బేబీ రాంబాబు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గన్నయ్య, ఎల్పే శ్రీనివాస్, జల్లి ప్రసాద్, సత్యనారాయణ, రూపేష్, నయనాల కృష్ణారావు, నక్కా శ్రీ నగేష్, దువాడ రాజా, ఎద్దు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ గౌతమ్ స్వామి, డాక్టర్ బివి సత్యనారాయణ, గిడ్డి వీరప్రసాద్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, గాయకుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పాఠాలను ఫణికుమార్ వీరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలపించి సభికులను చైతన్యం చేశారు. అనంతరం కవులను, గాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా కవులు, కళాకారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కరీయం పేరు మీద కవులు గాయకుల సమ్మేళనం ఇది 2వ సంవత్సరం జరుపుతున్నాం. అంబేద్కర్ సేవా కేంద్రం లాలాచెరువు రాజమహేంద్రవరం తరపున ఇది ఒక రాష్ట్ర స్థాయి కవులు గాయకుల సమ్మేళనం. దీనికి ఇటు హైదరాబాద్ వరకు ఉభయ రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కవులు గాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ గారు ఆయన జీవిత సర్వస్వం త్యాగం చేసి భారతదేశానికి చేసిన సేవలేంటి, భారతదేశానికి మరి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన భావజాల వ్యాప్తికి, ఆయన ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ వాదులను తయారు చేయడానికి ఎవరైతే అంబేద్కర్ భావజాలంలో నిరంతరం పనిచేస్తున్నారో కవులు గాయకులు వారికి ప్రోత్సాహం అందించడానికి అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ, మరి కార్యక్రమానికి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి డాక్టర్ గౌతమ్ స్వామి గారు ఈ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి కవి డాక్టర్ బివి సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే
గిడ్ల వీరప్రసాద్ అని, ఈయన కాకినాడ జిల్లా నుంచి ఈయన గాయకులు. మరి వీరితో పాటు ఇక్కడ స్థానికంగా మనకి ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మతం గన్నయ్య గారు, ఇలిపే శ్రీనివాస్ గారు, యూటీఎఫ్ నాయకులు రూపస్ గారు, అలాగే ఓఎన్జీసీ మరి ఎస్ఎస్టీ సంఘ నాయకులు రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీ అంబటి సత్యనారాయణ గారు, మరి పేరెల్లి చంద్రరావు గారు కాకినాడ జిల్లా నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు గాయకులకి ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది కవులు గాయకులు వారి కవితల్ని, గానాన్ని మరి బాగా అలరించే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిలో కవులందరూ కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంటే పండిత సత్కారం చేసి వారికి సర్టిఫికేషను, సత్కారం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన అందరికీ కూడా నేను అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.